ఆట పట్టించడానికి వేరే టాపిక్ దొరకలేదా మెంటల్? వదలరా వదలు బావా, టాపిక్ ఏదైతే ఎందులే. ఓ 2 నిమిషాలు నీతో ఆడుకున్నా కదా. అయినా అట్లెట్లు నమ్మిస్తున్నావు బావా? నిజంగా నీ మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసినా నువ్వు వేరే పెళ్లి చేసుకున్నా నేనిట్లా నిన్ను నిలదీస్తానా? నిన్ను నిలదీయనీకి నేనసలు ప్రాణాలతో ఉంటానా? ఓ బావా, నీ మనసులో నాకు మాత్రమే చోటుండాలి. జీవితాంతం నా పక్కన నువ్వు మాత్రమే ఉండాలి. హలో, ఏంది బావా మళ్ళీ గట్లయిపోయాను? నిజంగా నీకంత సీన్ లేదులే గాని పూజకి టైం అవుతుంది, నేను పోతా. బావా, అత్త తెచ్చిన చీర కట్టుకొని నీ దగ్గరికి వస్తా, ఒక సెల్ఫీ దిగుదాం. అక్క, అమ్మా ఈ దండలవి కొంచెం పెద్దవి కట్టండి, బయట గుమ్మం దగ్గర కడదాం. సరేమ్మా, చాలా బాగుంటుంది. అలాగేమ్మా. అక్క, కారు మాత్రం చాలా బాగుంది. మానసి ఈ గిఫ్ట్ అస్సలు ఊహించలేదు. అసలు నేనెక్కడ అలాంటి కార్ చూడలేదక్క. లేటెస్ట్ మోడలా? సూపర్ గా ఉందక్క. నా కోడలు అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి. అయ్యో వదినా, కింద కూర్చున్నావేంటి? ఇంట్లో పూజ జరుగుతోంది, కాళ్ళకి పసుపు రాసుకోవాలి కదా. నువ్వు రాయడం ఏంటొదినా? లే. అయ్యో, నువ్వు కూర్చో వదినా, కూర్చో. కూర్చోమ్మా. ఇంటి ఆడబిడ్డంటే కడుపున పుట్టిన ఆడపిల్లతో సమానం. ఎంత సేవ చేసినా ముచ్చట తీరదమ్మా. వదినా, కళ్ళెదురుగా ఉన్న ఈ అమ్మని వదిలేసి చిన్నప్పుడే అమ్మ పోయిందని ఎన్నో రాత్రులు బాధపడ్డాను. అందరూ నీ మనసు కఠినమైంది అంటారు కాని నీ అంత సున్నితమైన మనసు ఎవ్వరికీ ఉండదమ్మా. చిన్న విషయానికే కన్నీళ్లు తెచ్చుకుంటావు. మా అక్క అంతే వదినా, ప్రేమిస్తే చాలు ప్రాణం ఇచ్చేస్తుంది. కోడలు ఇంకా ఇంట్లో అడుగు పెట్టనే లేదు, మానసుని ఎంత బాగా చూసుకుంటుందో చూడు. బ్రహ్మాండమైన కార్ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంకా పూజ కోసం తెచ్చిన చీరైతే అస్సలు కళ్ళు తిప్పుకోలేకపోయాను, అంత బాగుందా చీర. పెద్దమ్మా, మాన్సి గౌరీ పూజ కోసం కొన్న చీర ఎంతో ఇష్టంతో ఎంతో కష్టపడి కొన్న చీర. హ, ఇప్పుడు చూడు ఈ చీరతో ఎలా ఆడుకుంటాను. ఇది మృదుల పూజకి కట్టుకోబోయే చీర. ఈ చీరలు మార్చేస్తే
ఇప్పుడుంటుంది అసలు కథ. మానసి చీర మృదుల కట్టుకుంటుంది, మృదుల చీర మానసి కట్టుకుంటుంది. ఇది మా పెద్దమ్మ కంట్లో పడుతుంది. మృదులకింక జింతాకి మంచి యాక్షన్ ఎపిసోడ్. గెట్ రెడీ. మానసి అదృష్టవంతురాలదినా. గౌరీ పూజకి ఇంత మంచి చీర తీసుకొస్తే ఇక నిశ్చితార్థానికి ఎంత గొప్ప చీర తెస్తుందో, పెళ్లికి ఇంకెంత గొప్ప చీర తెస్తుందో. మానసి కోసం అన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నావు కదక్కా. ప్రత్యేకమేనే. నా కోడలికి సంబంధించి ప్రతిదీ ప్రత్యేకమే. నా కోడలు అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి. మహారాణిలా మా ఇంట్లో అడుగు పెట్టాలి. నా కోడల్ని చేసుకుంటున్నాను. అవునక్క. మధు మానసి నిశ్చితార్థంలో తరుణ్ సరయులోకి కలిపి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తే ఆ వేడుక అందరం చూడొచ్చు. వదినా, మరోలా అనుకోవద్దు. మృదులకు కూడా సంబంధం కుదిరితే వదినా, దాంతో మన పిల్లలకి పొత్తేంటి? ఏమంటావక్క? ముందు పూజ పూర్తి కానివ్వు. అనవసర విషయాల గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు. వదినా, పదండి. రావదినా. నా బిడ్డతో పాటు ఆ అర్హత లేని కుక్క పెళ్ళ సమస్య లేదు. ఏ మృదుల, ఏంటి అలా ఉండిపోయావు? మానసి, చాలా బాగున్నావు. బంగారు బొమ్మలా ఉన్నావే. నీ కంటికి నేనెప్పుడు గట్లనే కనిపిస్తలే. అసలు ఈ చీరలో మెరిసిపోతుంది నువ్వు, కొత్త పెళ్లి కూతురు లెక్క. గీ లుక్ లో ఎవరు చూసినా ఫిదా అయిపోతారు. గిట్ల చూసి గట్లని మెల్ల 3 ముళ్ళు వేస్తారు. బావుందే. మామూలుగా ఆడవాళ్ళు రెడీ అయితే నేనెలా ఉన్నానో అనుకుంటారు. కానీ మీరేంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని మురిసిపోతున్నారు. వాళ్ళంతేనే. బ్రాహ్మణి గారికి ఒక కొడుకే కాని
ఇద్దరు కొడుకులు ఉండుంటే తలా ఒకటి చేసుకునేవారు. అవునే, మా అత్తకి ఇంకో కొడుకుండుంటే ఆ లెక్కే వేరుంటుండే. ఇప్పటికైనా పోయిందే ఉంది, ఇద్దరు ఒకళ్ళనే చేసుకోండి. ఏయ్, చంపుతా బిడ్డ. మృదులను చేసుకునేటోడు ఎప్పుడైనా సరే మాతోటి ఉండాల్సిందే. మేమిద్దరం ఒక్క చోటు ఉండాల్సిందే. ఏం బంగారం? మృదుల, ఫస్ట్ టైం సారి కట్టిన కదా, ఒకసారి బావకు చూపించేస్తానే. గీత ఫోన్ చేస్తుంది. ఓ, అడ్రస్ కోసం అనుకుంటా, నువ్వు చెప్పు. హలో బావా. అది కాదు నేను చెప్ప. బావా రా. ఏంటి? రా. ఏయ్, మళ్ళీ చేస్తాను. ఏంటి? ఏంది బావా అట్లుండిపోయాను? చీరలో మరదల్ని చూసి ఐసిపోయినోలే. ఏం లేదు. అబద్ధం చెప్పకు బావా. నన్ను చూడగానే నీ కళ్ళల్లో చిన్న మెరుపొచ్చింది చూడు, నేను చూసిన. చెప్పు బావా, ఈ చీరలు ఎట్లున్నా? బాగున్నావే. నీ ఫ్రెండ్స్ చెప్పలేదా నువ్వెలా ఉన్నావో? చెప్పిండ్రు బావా, కానీ ఫ్రెండ్స్ చెప్పుడు వేరు, బావ చెప్పుడు వేరు కదా. చెప్పు బావా, ఎట్లున్నా? నీకేంటే, బంగారు బొమ్మలా ఉన్నావు. అవ్వ, ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? ఫినిషింగ్ నువ్వు ఇస్తావని కట్టబోయ్. 3 ముళ్ళు వేయడం ప్రాక్టీస్ చేయి. త్వరలో 3 ముళ్ళు వేయాలి కదా. పోవే, నేను కట్టను. కట్టు బంగారం, నా బావు కదా. సరే. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. బావా. ఏంటి? బావా. ఏంటి చెప్పు. అది బావా. ఏంటి చెప్పు. సహాయం చేస్తే ఉంచుకునే అలవాటు మా కామిని ఫ్యామిలీకే లేదు. వడ్డీతో ఇచ్చేస్తాం. నిజమా? ఎస్ బేబీ.
ఎట్లుంది బావా? నైస్ కదా? నిన్ను సరే, మరి నాకు మ్మ్? బొగ్గ మీద వద్దు, పేదాల మీద కూడా వద్దు, నుదుటి మీద పెట్టు బావా, చాలు. అవునా? మామీ మామీ హే, ఏమైంది? ఏంటింత హ్యాపీ? ఐఎమ్ రియల్లీ హ్యాపీ మామ్. పిచ్చి హ్యాపీగా ఉంది. ఏంటే నీ వార్నింగ్ కి భయపడి మృదుల పూజలో కూర్చోనని డిసైడ్ అయిందా? డిసైడ్ అయ్యుండేదే మామ్, కానీ మళ్ళీ అక్కడికి కూడా మధు అన్నయ్య వచ్చేశాడు. మొత్తం విని నాకు వార్నింగ్ ఇచ్చి అది పూజలో కూర్చుంటుందని ఖచ్చితంగా చెప్పాడు. మరైతే ఎందుకు అంత పొంగిపోతున్నావు? ఆల్రెడీ నువ్వు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా డౌట్ మన మీదకే వస్తుంది. రాదు మామ్. ఎస్ మామ్. ఇప్పుడు పెద్దమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఇప్పుడే కళ్ల ముందు అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు కనిపిస్తోంది. అగ్నిపర్వతం కాదు మామ్, సునామీని. మాన్సే మాట వరుసకి కారు బాగుందని అడిగితే ఏకంగా కారే కొనిచ్చింది పెద్దమ్మ. అలాంటిది ఏరి కోరి నా కోడలే కట్టుకోవాలని చీర కొని తీసుకొస్తే దీనికేమో ఆ సంగతి తెలియక టింగురంగమంటూ ఆ చీర కట్టుకొస్తే పెద్దమ్మ చూసి ఊరుకుంటుందా? ఉతికి ఆరేస్తుంది. అసలే మా అక్కకి పట్టింపులెక్కువ. తన కోడలు అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని చీర, నగలు, చివరికి నుదుటిని పెట్టుకునే బొట్టు వరకు అన్ని ప్రత్యేకంగా చేస్తోంది. మరి అలాంటి ప్రత్యేకమైన చీర పని మనిషి కట్టుకుంటే ఊరుకుంటుందా? పూజలో కూర్చోకుండానే దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది చూడు. ఈ రోజు మనకి ఫుల్ మీల్స్ మామ్. కనురెప్ప కూడా వేయకుండా దానికి జరిగే అవమానాన్ని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. పూజ మొదలవుతోంది. నువ్వు వెళ్ళి పూజకు రెడీ అవ్వు.